తనుజ ఏవి, కళ్యాణ్ ఏవి, సో ఎలా అనిపించింది? యాక్చువల్ గా తనుజ ఏవి అండ్ డిమోన్ పవన్ ఏవి అనమాట ఎస్టర్డే. యా సో చాలా బాగా అనిపించింది. బట్ నాకు ఎందుకో డిమోన్ పవన్ ఏవి చాలా బాగా అనిపించింది. ఇంకా కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ నాకు ఏమనిపించింది అంటే, లైక్ డిమోన్ పవన్ లాస్ట్ ఒక 2 వీక్స్ నుంచి ఆడాడు కదా, ఆట వచ్చి ఆ ఫన్ వచ్చి స్టార్టింగ్ నుంచి ఉంటే నిజంగా చెప్తున్నాను ఏవి ఇంకా అదిరిపోయిందేమో అనిపించింది. అండ్ తనుజ ఏవి కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా చాలా ఏమంటారు, కళ్యాణ్ గారితో తనుజ గారు ఇద్దరిని ఒక లవ్ ట్రాక్ లాగా సాంగ్ పెట్టడం గానీ, తర్వాత ఒక ఎమోషనల్ గా ఇమాన్ గారు తన ఒక ఫ్రెండ్షిప్ పరంగా గానీ, అంటే మొత్తం ఒక ఉగాది పచ్చ లెక్కన అనిపించింది తనుజ గారిది కూడా. అండ్ ఇమ్మాన్ గారు అయితే చెప్పక్కర్లేదు అనమాట, మీ అందరికి తెలుసు. సూపర్ అన్నమాట, సూపర్ ఉంది ఇమ్మాన్ గారు ఏవి మాత్రం చెప్తున్నాను. లైక్ ఇమ్మాన్ గారు అప్పుడే అనేసారు, నేను కప్పు నాకు కొట్టపోయినా పర్లేదు, జనాల దగ్గర నేను ఇది పొందేశాను, జనాలు మనసులో గెలుచుకున్నాను, అది చాలు నాకు అని చెప్పేసి అన్నారు. సో ఇలా ఉంది. కాకపోతే విన్నర్ అయితే కళ్యాణ్ పడాల గారు అని చెప్పేసి అందరూ చెప్పేశారు. ఓకేనా? బట్ నేనైతే ఒకటే చెప్తున్నాను, విన్నర్ ఎవరనేది పక్కన పెడితే మనసులు ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నాను, ఈ రోజుతో ఎండ్ అయిపోయింది ఓటింగ్, మనం ఏం చేయలేం. బట్ నెక్స్ట్ సీజన్ అయినా సరే కొంచెం మీరు ఫేవరిజం తో ఫ్యానిజం తో ఇలా వెళ్లకుండా ఓటింగ్ అనేవి ఎవరు కరెక్ట్గా ఆడుతున్నారు, ఎవరు రాంగ్ ఆడుతున్నారు చూసి ఓట్లేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు వేసే ఓటు వల్లే ఒక పర్సన్ న్యాయం అన్యాయం జరుగుతుంది. కాబట్టి అది విషయం. మరి కళ్యాణ్ గెలుపు, అది ఇప్పుడు గెలుపు అని చెప్పేసి ఖాయం చేశారు. సో అది ఫెయిరా అన్ఫెయిరా? అన్ఫెయిర్. ఎందుకని? ఎస్, కప్పిచ్చింది ఆర్మీ గారికి, అంతేగాని కళ్యాణ్ గారికి కాదు. కళ్యాణ్ గారికి ఏం ఇవ్వలేదు, ఆర్మీ గారికి ఇచ్చారు. మీరు ఎంత వేసుకున్నా పర్లేదు షార్ట్స్, నన్ను ఎంతమంది దొబ్బినా పర్లేదు, ఎందుకంటే ఇది రియాలిటీ కాబట్టి చెప్తున్నా. సో చాలా మంది చెప్తున్నారు కదా, అతను ఆర్మీ అనే ట్యాగ్ ఎక్కడ వాడలేదు, మరి ఆర్మీకి ఎందుకు ఇస్తారు అని అడుగుతున్నారు. బ్రదర్, ఆయన ఆర్మీ అనే విషయం మనకి ఎలా తెలిసింది? ఆయన స్టార్టింగ్ లో ఒకసారి వచ్చినప్పుడు చెప్పారు కదా. సో అలానే వచ్చింది ఎండింగ్ వరకు. ఆ నెక్స్ట్ వన్ ఈ హైప్ ఎక్కడ పొందారంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మాట్లాడడం తర్వాత నుంచి పెరిగింది. అంటే అక్క తన గేమ్ ఆడుకుంటే వచ్చాడంటారా? అసలు గేమ్ ఆడలేదని చెప్పలేదమ్మా, వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడిన వాళ్ళే. కళ్యాణ్ గారు గాని, లేకపోతే తనుజ గారు గాని, డిమోన్ పవన్, సగిన గారు, టాప్ 5 లో ఉన్న వాళ్ళందరూ సూపర్ గేమర్స్. కాకపోతే నేనేమన్నాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కష్టపడ్డారు అది చెప్తున్నాను, అర్థమవుతుంది.